అద్దంకి నియోజకవర్గం నుంచి వచ్చిన అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా వెల్కమ్ తెలియజేస్తా ఉన్నా. ఆ నియోజకవర్గంలో మంత్రి గారికి ఉన్నంత వ్యతిరేకత బహుశా ఏ నియోజకవర్గంలో ఇంకొకరికి ఎవరికి ఆ స్థాయిలో వ్యతిరేకత లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఈ స్థాయిలో ఉంటే అద్దంకి నియోజకవర్గంలోకి వచ్చేసరికి ఇంకా ఈ స్థాయిలోకి ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఉంది. అలాంటి పరిస్థితుల మధ్య ఈసారి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక డాక్టరు అశోక్ను మీ అందరికీ కూడా ముందుగానే ఎన్నికలు చాలా దూరంగా ఉండగానే అశోక్ని తీసుకొని రావడం, తాను కూడా డాక్టర్గా మంచి పేరు సంపాదిస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అందులో చంద్రబాబు నాయుడు గారి లాంటి రాక్షస రాజ్యంలో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు కేసులు ఉంటాయని తెలిసి, హెరాస్మెంట్ ఉంటుందని తెలిసి, కార్యకర్తలకు ఇలాంటి సమయంలోనే ఇంకా తోడుగా అండగా ఉండడానికి ఇంకా శ్రమ పడవలసి వస్తుందని తెలిసి కూడా అశోక్ ముందుకు వచ్చినాడు. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏమిటి, ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న పాలన ఏమిటి అని చెప్పి ఏ చిన్న పిల్లాడిని అడిగినా కూడా ఈరోజు రాష్ట్రంలో చెప్పగలుగుతున్నాడు. ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన మాటలు చూస్తే జగన్ ఇచ్చేటివి అన్నీ చేస్తాను, కాక సూపర్ 6 సూపర్ 7లు అని చెప్పాడు. ఎన్నికలు అయిపోయాయి, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. కరెక్ట్గా ఇవే మాటలు ఎన్నికలప్పుడు మొత్తుకొని చెప్పిన ప్రతి మీటింగ్లో, చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే స్వామి అని చెప్పి మొత్తుకొని చెప్పిన నేను ఎన్నికలకు ముందు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలకు మోసాలకు ఏదో పొరపాటున కాస్త తలొగ్గడం జరిగింది. ఈరోజు ఎన్నికలు అయిపోయాయి, 2 ఏళ్ళు అయిపోయింది, 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినాడు. ఇక మిగిలినటి 2 బడ్జెట్లు. ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే, జగన్ ఉన్నప్పుడు ఇస్తా ఉన్న అన్ని స్కీములు రద్దయిపోయినాయి. జగన్ ఇస్తాడన్న స్కీములు కాక సూపర్ 6 సూపర్ 7 అన్నోడు ఎన్నికలు అయిపోయిన 2 ఏళ్ళ తర్వాత పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే, జగన్ ఇస్తా ఉన్న స్కీములన్నీ పూర్తిగా రద్దయిపోయినాయి. ఈయన సూపర్ 6 సూపర్ 7 అని చెప్పి ఇస్తాననేటివన్నీ కూడా మోసాలుగా తేలిపోయినాయి. మన హయాంలో మనం దాదాపుగా 3,30,000 కోట్ల రూపాయలు మనం అప్పులు తెస్తే, 5 ఏళ్ళు కలిపి 3,30,000 కోట్లు అప్పు చేస్తే, అందులో 2,73,000 కోట్లు నేరుగా బటన్లు నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఏకంగా 2,73,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఆధార్ నెంబర్లతో సహా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్లతో సహా మనం చెప్పగలుగుతాం ఎవరెవరికి దగ్గర ఎంతెంత డబ్బులు పోయినాయని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు కూడా గడవక మునిపే ఆయన చేసిన గ్రాస్ అప్పులు, ఆయన చేసిన కాంట్రాక్టెడ్ అప్పులు, ఇవి చూస్తే 3,37,000 కోట్లు దాటిపోయినాయి. కానీ జగన్ చేస్తా ఉన్న స్కీములు లేవు, ఈయన ఇస్తానన్న సూపర్ 6 లేదు, సూపర్ 7లు లేవు. మరి డబ్బంతా ఏమవుతా ఉంది, ఎవరి జోబులు లేకపోతా ఉంది? ఇది నిజంగా ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశంగా మారింది. జగన్ ఎలా చేయగలిగినాడు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు అని. కారణం చాలా సింపుల్. చంద్రబాబు నాయుడు